దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన విషయములలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భవిష్యత్తును జాగ్రత్త పడమని ముందుగానే తెలియచేస్తున్నట్లు ఈ లేఖనాన్ని దేవుడు మనకు బయలుపరిచున్నాడు. మన జీవితములకు అవసరమైనటువంటి సమస్తమును ప్రభువు తన యొక్క చిత్తానుసారంగా బయలుపరుస్తున్నాడు. సర్వమానవాళి యొక్క భక్తికి మూలము భగవంతుడు లేదా దేవుడు. మన భక్తి యొక్క అంతిమ లక్ష్యము ఆ దేవలోకం చేరడమే. భూమి మీద ఎంతకాలం జీవించినా తరువాత ఈ లోకాన్ని మనము విడిచిపెట్టవలసిందే. ఆ తరువాత మన భవిష్యత్తు దేవుని రాజ్యములో దేవునితో ఉండుటకు ఆయత్తపడాల్సిందే. అందుకోసమే ఈ భూమి మీద బ్రతుకుండగానే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాప క్షమాపణ కొరకు ప్రతి వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమును పొందాలి. ఈ లేఖన వచనములో యేసు ప్రభును కలుసుకున్న యోధమత బోధకుడైన నికోదేముతో ప్రభువు మాట్లాడుతున్నాడు. అతడు ప్రభు దగ్గరకు వచ్చి అనేక రకాలైనటువంటి విషయాలను, సందేహాలను, వాటిని పరిష్కారము కొరకు నివృత్తి చేసుకున్నట్టు కొరకు ఆసక్తితో ఉన్నాడు. యేసు ప్రభు వాటిలో భాగముగానే అసలైన ఈ విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. పాపి పాపం విషయములో చనిపోయి ఆత్మ విషయములో తిరిగి బ్రతకడమే దేవుని సన్నిధిలో బాప్తిస్మము ద్వారా పొందే నిత్య జీవితం. దానిని మరలా జన్మించుట. ఈ మరుజన్మమే నిత్య జీవానికి మార్గమై ఉన్నది. అందుకు శారీరకంగా చనిపోనక్కరలే. పాప పశ్చాత్తాపము పొంది పాపపు క్రియలను విడిచిపెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసము భక్తితో తండ్రి సన్నిధిని కొనసాగాలి. నిత్య జీవము, మోక్షము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఇట్లాంటివన్నీ ఆ మోక్షమును లేదా నిత్య జీవం కొరకైనటువంటి విషయాలే. ఆ మోక్షం పొందుట కొరకు యేసుక్రీస్తు మనకు దారి అయి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభు చెప్తున్న మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరలేరు అని. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తునందు మనము నిరీక్షణ విశ్వాసమును కలిగిన వారమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమునకు ఆయత్తపడాలి. పుణ్యకార్యాలు మాత్రమే మనల్ని మోక్ష భాగ్యమునకు చేర్చలేవు. యేసుక్రీస్తునందలి రక్షణ బాప్తిస్మమును పొందిన తదుపరే మనము నిత్య జీవమునకు వారసులమవుతాం. ఈ విషయములో ప్రభు ఆత్మీయమైనటువంటి సత్యములను లోకానికి తెలియచేస్తున్నాడు. నికోదేము ఈ విషయములలో సరైనటువంటి అవగాహన పొందడానికి కొంత సమయం తీసుకున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితములో ఇంకా కాలము గడుపుట నీకు క్షేమదాయకం కాదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. బాప్తిస్మం పొందావా? పొందకపోతే ఇప్పుడే యేసుక్రీస్తునందలి విశ్వాసములో ఆ రక్షణ పొందుటకు ఆయత్తపడు. ఇక జాప్యం చేయకు. దేవుడు నీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నాయనా, ఈ ఉదయకాలమున మా జీవితమునకు కావలసిన ఆత్మీయమైనటువంటి ఒక సందేశాన్ని మీరు మాకు ఇస్తున్నారు. లౌకిక సంబంధమైన జీవితములో మేము ఎలా పడితే అలా జీవిస్తూ ఏదో ఒక విధమైనటువంటి భక్తిలో కొనసాగుతున్నాం. కానీ మోక్షరాజ్యములకు చేర్చేది యేసుక్రీస్తునందలి విశ్వాసము మాత్రమేనని పరిశుద్ధ గ్రంథము స్పష్టము తెలియజేస్తున్నది. నాయనా, నీ సన్నిధానమున అట్టి నిరీక్షణతో ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. నీ వాక్యములో ఉన్నటువంటి ఉద్దేశములను అపార్థం చేసుకొనక అర్థం చేసుకున్నట్లు నీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రతి వారికి దయచేయండి. నిశ్చయముగా ఈ ఉదయకాలపు వాక్యములు నీ బిడ్డల జీవితములో ఆత్మీయమైన మేల్కొల్పుకు ఉపయోగకరముగా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యమును బట్టి బాప్తిస్మం పొంది తండ్రి వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రతి వారికి మంచి మనసును సిద్ధపాటు నిమ్మని వేడుకుంటున్నాం. అంత్య దినములలో ఉన్నాం కనుక ఏ దినాన్ని ఏం జరుగుతుందో తెలియదు. లోకాన్ని, దేహాన్ని బాప్తిస్మం పొందకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా విడిచి వెళ్ళిపోతే తదుపరి నిత్య రాజ్యమును చేరలేక నాయన నిత్య నరకానికి పోయే ప్రమాదం ఉన్నది. వాక్యముతో ఉన్నటువంటి ఉద్దేశమును నీ బిడలు కొనసాగించుటకు నీ సన్నిధిని నడిపించండి ప్రభువా. జీవనోపాధిలో భౌతిక సంబంధమైన జీవితంలో ఎన్నో రకాలైన పనులతో
ఆయాసపడుతూ ప్రయాసపడుతున్న బిడ్డలున్నారు. వారికి సహాయమును, సమాధానమును, నెమ్మదిని కలిగించండి. ఆర్థిక రుణబాధలతో చాలా మంది బాధింపబడుతున్నారు. రుణాలు తీర్చున్నట్లుగా తండ్రి తగినటువంటి సహాయమును మీరు వారికి దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. చదువుకునే బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. గృహస్థులైనటువంటి వారికి భార్యాభర్తలుగా తల్లిదండ్రులకు ఉన్నటువంటి వారి జీవితమును సరైన రీతిని ఆత్మీయంగా నడిపించుకోవటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, సకల వ్యాధిగ్రస్తులను మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము, క్షేమమును కలగచేయండి. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించండి. నాతోటి సేవకులు, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను, మిషనరీలను, సమస్తమైన వారిని పేరు పేరున దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండునుగాక. ఆమెన్.